అయితే ఈయనరా శక్తిమాన్ అంకుల్. శక్తిమాన్ జిందాబాద్, శక్తిమాన్ జిందాబాద్, శక్తిమాన్. శక్తిమాన్ అంకులేరా, కాకపోతే కోమలో ఉన్నాడు. అక్కడ శక్తిమాన్ అంకుల్ ఉన్నాడు, పొట్టోడు గట్టోడు పాండా టైప్ లో ఉంటాడు. వెళ్ళండి. నిజమా అంకుల్? నిజంరా, మీకు అంత నమ్మకం లేకపోతే వాడి మీద కంకరాలు విసరండి, పొడి పొడి అయిపోతాయి. చెట్లు ఎక్కమంటే ఎక్కుతాడు, బిల్డింగ్ మీద దూకమంటే దూకుతాడు. వెళ్ళి ఇంత రాళ్ళు వేసి ఆడుతూ ఫుట్బాల్ ఆడుకోండి. వెళ్ళండి, వెళ్ళండి. ఎవరా నువ్వు? శక్తిమాన్ అంకుల్ మాట్లాడాడు. పేరు శక్తిమాన్. ఎవరో చెప్పింది మీకు? శక్తిమాన్ అంకుల్ చెట్టు ఎక్కవా? ఏ చెట్టు ఎక్కడరా? పిచ్చి పిచ్చిగా ఉందా? పళ్ళు రాళ్ళు కొడతాను. లేతే ఎక్కడ్రా? రాళ్ళు ఇసరండి. మార్నింగ్ వాక్ లో ఎవరికి అనుమానం రాలేదు కదా? లేదు మేడం, ఆ పోలీసుడు మాత్రం మమ్మల్ని తెగ ఫాలో అయ్యాడు. జాగ్రత్త, ఆ డిసోజాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇతని సేవ అని తెలియకూడదు. అందుకే కదా వాడిని డైవర్ట్ చేసి మేము తప్పించుకొచ్చింది. ఎవరా నువ్వు? మాలిష్ అండి, అయ్యగారికి మనమే పర్మనెంట్. ఆడ ఆల్రెడీ ఫినిష్, ఇంకా మాలిష్ అంటే వెళ్ళరా. ఏంటి మన చేతులతో మాలిష్ చేయకపోతే మోషన్ కూడా రాదండి. ఆడిగా నీక. నువ్వు కానివయ్యా. అట్టగేనండి. కొంచెం మెల్లగా చేవా. పెళ్లిగా చేస్తే ఆయనకు అందండి. చూడండి చూడండి, మన చేయబడంగా ఇలా మత్తులోకి జారుకున్నాడు. ఇక ఉలకడం పలకడండి. ఇంకా ఉలుకు పలికే ఉంటుందయ్యా ఆ ఎక్స్ప్రెషన్ అదే. అబ్బాయి బాబు చచ్చిపోతాడు. రేపు పొద్దుట వచ్చేస్తానండి. వస్తానండి. ఏమండి అమ్మగారు వచ్చారా? ఏమండి వచ్చేసారండి. నన్ను క్షమించారని ఒక్క మాట చెప్పండి. ఏమండి ఏమండి క్షమించారని ఒక్క మాట చెప్పండి. పాపిస్తుదాన్ని మీ మీద అలిగి వెళ్ళిపోయాను. క్షమించారని ఒక్క మాట చెప్పండి. భార్య భర్త దగ్గర ఉంటేనే గౌరవం అని తెలుసుకున్నానండి. ఏమండి క్షమించారని ఒక్క మాట చెప్పండి. ఏమండి ఏమండి నువ్వు ఎంత ఊపిరి అతను మాట్లాడలేడమ్మా. ఏ నా మీద కోపమా? లేదమ్మా, మౌన వ్రతం. మౌన వ్రతమా? అవునమ్మా, మనిషిలో చాలా మార్పు వచ్చింది. మందు మానేశాడు, చెడ్డ పనులు మానేశాడు, దుంప కూరలు తింటున్నాడమ్మా. ఆ మొహం చూస్తుంటే పేతకాలు తెలియటంలా. నిజమా? నా మొగుడు మారిపోయాడా? అవునవును, మొహంలో కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మామూలు కళ కాదమ్మా, చావు కళ. ఇంతకీ మీరెవరు? ఆయన ఫ్రెండ్ నండి. ఇలాంటి ఫ్రెండ్ ఉన్నట్టు నాకు తెలియదబ్బా. అంటే ఆయన పోయిన తర్వాత ఫ్రెండ్ అయ్యానండి. అదేనండి, మీరు పోయాక ఆయన ఫ్రెండ్ అయ్యారు. ఇంతకి నువ్వెవరు? నేను నాకు అర్థమైంది. ఇంకేం చెప్పకు. ఎర్రగా బుర్రగా ఉంటే చాలు. ఈ దొంగ సచ్చినోడికి వేరే ఇంకేం పని లేదు. నేను అలా పుట్టింటికి వెళ్ళానో లేదో ఏకంగా ఇంట్లోనే మొదలు పెట్టాడు. మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. నేను ఆవేశపడ్డం కాదు, వీడు ఈ దొంగ సచ్చినోడు నాశనమై పోను. అయ్యో, మీరు అనవసరంగా మీ భర్తను అపార్థం చేసుకుంటున్నారు. నాకు ఇతంత ఏ సంబంధం లేదు. నేను ఇతని భార్యని. నేనమ్మను. నాకు తెలిసే నీకు నా మొగుడుకున్న లింక్ ఏంటో. చిచి, ఆఫేస్తోనా? నా మాట నమ్మండి. నేను నమ్మను కాక నమ్మను. ఈ దొంగ సచ్చినోడితో విసిగిపోయాను. చూడండి, ఇంత జరుగుతుంటే ఒక్క మాట అయినా మాట్లాడుతున్నాడేమో. చచ్చిన శవంలో ఎలా పడి ఉన్నాడో. నేను వెళ్ళిపోతున్నాను. నేను మళ్ళీ రాను. నువ్వు చచ్చిన నీ శవం చూడాను. ఏమో నువ్వు చూస్తున్నాడు శవాన్నేలే. గన్ను రే, గన్ను రే, ఏంట్రా ఇది? జ్వరం వచ్చిన కోతిరా ఒళ్ళిలా కాలిపోతుంది. హాయ్. హాయ్. కాఫీ? నో థ్యాంక్ యూ. సరస్వతి, ఈ ప్రేమ కథ ఎలా ఆరంభించాలో నాకు అర్థం కావటం లేదు. ప్రేమలో పడితే మనిషికే కాదు, మనసుకు కూడా నిద్ర రాదు. మన పరిచయం అయిన దగ్గర నుంచి నేను నిన్ను అభిమానిస్తున్నాను, ఇప్పుడు ఆరాధిస్తున్నాను. ఎందుకో తెలుసా? మొన్న రామకోటి భార్యకి నన్ను పరిచయం చేసినప్పుడు ఫ్రెండ్ గానో అసిస్టెంట్ గానో పరిచయం చేయొచ్చు, మావగానో బావగానో బ్రదర్ గానో పరిచయం చేయొచ్చు. బట్ నువ్వు నన్ను భర్తగా పరిచయం చేశావు. అప్పుడు అర్థమైంది, నువ్వు కూడా నన్ను అభిమానిస్తున్నావని, ఆరాధిస్తున్నావని. ఎంత నువ్వు సిబిఐ ఆఫీసర్ అయినా ఆడదానివి. ప్రేమ విషయంలో నువ్వు చొరవ తీసుకోలేవని నాకు తెలుసు. అందుకే నీకు శ్రమ లేకుండా నేనే చెప్తున్నాను. ఐ లవ్ యూ సరస్వతి. ఐ లవ్ యూ సరస్వతి. ఐ లవ్ యూ సరస్వతి. ఐ లవ్ యూ సరస్వతి. ఐ లవ్ యూ. ఈ సిచ్యుయేషన్ లో ఏం చేయాలి? ఎస్, డైరీ రాస్తాను. నువ్వు పనుకుందొకటి జరిగిందొకటి ట్రాజెడీ. నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజెడీ. నువ్వు అనుకుందొకటి జరిగిందొకటి ట్రాజెడీ.
నువ్వు మేలే. ఏం చేస్తున్నావు? డైరీ రాస్తున్నాను మేడం. ఓ మంచి అలవాటే ఉందే. ఇదే మంచి సమయం. జగన్ గారి గురించి వేరే బిల్డప్ ఇస్తా. నిజానికి నాకు ఈ మంచి అలవాటు నేర్పింది జగనే మేడం. జగన్ చాలా గొప్పవాడు మేడం. ఈజ్ ఏ గ్రేట్ పర్సన్. అబ్బా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మేడం. జగన్ చుట్టానికి పుట్టిగా కోతిలా కనిపిస్తాడే గానీ వాడు అసాధ్యుడు. ఒక ఆడది తన భర్త ఎలా ఉండాలని కోరుకుంటుందో ఆ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న పర్ఫెక్ట్ జెంటిల్మెన్ జగన్. ఏంటి నీ గురించి నువ్వు డైరీ రాస్తున్నావా, జగన్ గురించి బయోగ్రఫీ రాస్తున్నావా? అది కాదు మేడం. జగన్ గురించి తర్వాత మాట్లాడదాం. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రామ్ కోటిని తను రెగ్యులర్ గా వెళ్లే బార్కి తీసుకెళ్తే మనకేదో క్లూ దొరకపోదు. ఎస్ మేడం. బార్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయరా. రామకోటి గారిని ఎవడన్నా చూస్తున్నాడేమో. ఓకే. అదే ఇదేంటే తీసుకొచ్చావు? మా గురువు గారు బ్రాండ్ ఇదే సార్. గురువు గారు రోజు ఇదే సేవిస్తారు. ఏం సార్ మీ ఫ్రెండ్స్ మీ బ్రాండ్ గురించి చెప్పలేదా? బాగా చెప్పారు కానీ నువ్వు వెళ్ళు. సరే అలాగే. రే ఈ మందు ఏం చేద్దాం? పారిపోతావా గన్ను? ఏంటి డాన్స్. వీడేంట్రా మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం అంటే తిరుగుతున్నాడు. ఆడి సంగతి నాకు వదిలేరా. గురువు గారు ఇంకా బాటిల్ ఓపెన్ చేయలేదా? మీ ఫ్రెండ్స్ కి మీ గురించి తెలియదు అనుకుంటాను. ఈ విషయం గురించి అదే గురువు గారు మందు కొట్టడం గురించి. ఎలాగా? ఎలాగా? నేను అటు తిరిగి ఇటు చూసేసరికి గ్లాస్ లో మందు మాయమైపోతుంది. ఎలాగా? ఆ. మరి అటు తిరిగి ఇటు తిరుగు, గ్లాస్ అయిపోద్ది. చూసారా గురుగారు స్టైల్? ఫుల్ బాటిల్ మందు కొట్టి సోకుండా ఇంటికి వెళ్ళిపోతారు. అరే గురుగారు ఇంకా మందు వేసుకోలేదా? అరే రే. నీతో ఆట ఆడుతూ తాగటం తనకు సరదా అని మీ గురువు మాతో చెప్పాడు. అట్టా చెప్పారా? మరి చెప్పరే. నువ్వు అటు తిరుగు మరి. తిరుగుతాను. సేమ్ థింగ్ వన్ మోర్. జస్ట్ ఎ మినిట్. సారీ, వన్ ఫుల్ తండూరి చికెన్. రే గన్ను, అది మందురా. మంచినీళ్ళ తాగితే పడిపోతావు. మాకు తెలియదు అనుకున్నావా? మేమన్నా సరదాగా తాగుతున్నావా? డ్యూటీలో ఉండి తాగుతున్నామండి. ఈ శవంగాడు తాగుతున్నట్టు బిల్డప్ కావాలి కదా, అందుకని తాగుతున్నాం. అమ్మా ఏయ్ ఏయ్. రామకోటి బతికే ఉన్నాడు. వెళ్ళి బాస్ చెప్పాలి. కళ్ళు కనబడలేదా? డార్లింగ్, ఇంకేమైనా కావాలా? సారీ ఫర్ ది డిలే సార్. అరే ఒక అరగంట బతుకుంటే మాకు ప్రమోషన్ వచ్చేది కదరా, అంత అర్జెంట్ గా చచ్చిపోతారా నువ్వు? రే గన్ను వాక్కో. ఏంటి ఇది డెడ్ బాడీ తెలిసిపోద్రా. డెడ్ బాడీ అనే సంగతి ఈడీ తెలీదా? నాకు తెలీదా? నీకు తెలీదా? వీళ్ళందరికీ తెలీదు అనుకున్నా. అరే రాంకోటిగా నిన్ను నిన్ను బతనే ఉండరా నిన్ను. చెప్తున్నాను మొత్తం బార్ లో వాళ్ళంతా వినండి. ఒక గంటలో 24 బాటిల్స్ తాగుతున్నా నిన్ను. ఛాలెంజ్. మీలో ఎవరైనా గంటలో 24 బాటిల్స్ తాగితే మీ 2 కాళ్ళ మధ్య నుంచి దూరిపోతుండ్రా నేను. లేకపోతే ఈ డెడ్ బాడీ భుజానేసుకుని మీరు వెళ్ళండి. ప్లాన్ మొత్తం అప్సెట్ రా. కంట్రోల్ చేస్తున్నాను నన్ను. లారెన్స్ అయితే నాగండి, ఆడి బాబు అయితే నాగండి రా. ఎవడైనా సరే. అరే మనం ఇంటికి వెళ్తే డెడ్ బాడీ ఎలా వస్తుంది రా పై వాక? డెడ్ బాడీ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు కిందకి వెళ్ళుండు. ఓకే. కక్కుర్తి కొడక. హ్యాండ్స్ అప్. చెప్పు, ఆ సిబిఐ వాళ్ళు ఏమడిగారు? నువ్వేం సమాధానం చెప్పావు? చెప్పు. చెప్పకపోతే నేను కాల్చి పారేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మ్యాచ్ బాక్స్ ప్లీజ్. మ్యాచ్ లేదు, బాక్స్ లేదు. వినా అయ్యో, ఇంత బలం ఉంది ఏంటండి నీకు? क्या बोला रे? रामकोटी जिंदा है? ఏమిటా నువ్వు అనేది? రామ్కోటి బతికే ఉన్నాడా? అవును సార్, నర్సింగ్ ఫోన్ చేసి చెప్పాడు. ऐसे कैसा हो सकता है? मैंने मार डाला ना उसे. అది ఎలా జరుగుతుంది? నేను చంపేశాను కదా. నా డబ్బింగ్ నువ్వు చెప్తున్నావు ఎట్రా? అదే వెరైటీ ఏమో.
అవి జరూర్ కుచ్ కర్నా పడేగా. ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరాలి. ఇంకెప్పుడు చేస్తావురా? అర్జెంట్గా ఎలక్షన్స్ పెట్టి కనీసం వీడినో వాడినో బాస్ని చేస్తే బాగుంటుందేమో. సారీ మేడం, రాత్రి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించాను. అలా చూడకండి మేడం, తప్పనిసరి పరిస్థితుల్లో బార్లో మేనేజ్ చేయడానికి అలా తాగవలసి వచ్చింది. వెరీ సారీ. సారీ చెప్పాల్సింది నాకు కాదు, ముద్దు కృష్ణకి. పాప నిన్న రాత్రి ఒక భుజం మీద రామ్ కొట్టి శవాన్ని, ఇంకో భుజం మీద శవం లాంటి నిన్ను మోసుకొచ్చాడు. వెళ్ళి అతనికి సారీ చెప్పు. వద్దు ముద్దు కృష్ణ, వద్దు ముద్దు కృష్ణ. స్నేహాన్ని మించింది సృష్టిలో లేదు. నాకు సరస్వతి ప్రేమ కంటే జగన్ స్నేహమే ముఖ్యం. నా ప్రేమని జగన్ కోసం త్యాగం చేస్తాను. ఒకసారి భార్యని కన్యాదానం చేసి వాడెంతో కుమిలిపోతున్నాడు. ఇప్పుడు ప్రేయస్ని కూడా పోగొట్టుకుంటే పిచ్చుకుక్కైపోతాడు. ఎంతమందిని కరుస్తాడో వాడికి తెలియదు. ఆ ప్రమాదం తప్పాలంటే జగనే సరస్వతిని పెళ్లి చేసుకోవాలి. నా వల్ల వాడికి పిచ్చి కుదరాలే కానీ పిచ్చి ముదరకూడదు. వద్దు, ఎందుకు నా ఇంత త్యాగాన్ని కొడిగట్టావు? చరిత్రలో నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనే మీ ఇద్దరిని నేను కలుపుతాను. ఈ ఊర్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ తీసుకెళ్ళాం, కానీ ఏం ప్రయోజనం? అసలైన హంతకుని పట్టుకోలేకపోతున్నాం. ఈ శవాన్ని ఇలాగే వదిలేస్తే నిజంగానే కంపు కొట్టడం మొదలు పెడుతుంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. రేపు ప్రెస్ మీట్ పెట్టి రామ్కోటి అప్రూవర్గా మారుతున్నాడని అనౌన్స్ చేద్దాం. ఆ దెబ్బతో వాళ్లే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. ఏమంటావు జగన్? 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారన్నట్టుంది మేడం. మాతో ఫ్రెండ్షిప్ చేసి మీకు కూడా మా ఆలోచనలే వస్తున్నాయి. అంటే ప్రెస్ మీట్ ఏంటి, శవం మాట్లాడడం ఏంటి? మాట్లాడేలా నేను చేస్తానుగా. అనవసరమైన డౌట్లు మాని ముందు పనిచేయండి. అరే పడిపోతున్నాడు. కన్ను మేడం కాల్ జారిందిరా. ప్లీజ్ హెల్ప్ మీ. ఒక మనిషి పడిపోతుంటే పట్టుకోవాలని తెలీదా? ఈనాడు మీకు ఇంటెలిజెన్సే లేదనుకున్నాను, కామన్ సెన్స్ కూడా లేదని ఇప్పుడే తెలిసింది. మేడం పడిపోతుంటే ఎందుకు పట్టుకోలేదురా? నువ్వే పట్టుకోవచ్చుగా. కాదు, నువ్వే పట్టుకోవాలి, అది నీ బాధ్యత. కాదు, నువ్వే పట్టుకోవాలి, అది నీ అర్హత. నో, సరస్వతిని నువ్వు కాపాడితే ఆవిడ నిన్ను ప్రేమిస్తుంది, అందుకే నేను కాపాడలేదు. అందుకే నేను కాపాడలేదు. సరస్వతిని నువ్వు రక్షిస్తేనే ఆమె నిన్ను ప్రేమిస్తుంది. అరే ముద్దు కృష్ణ, నా దగ్గర ఎందుకు దాస్తావురా? నువ్వు సరస్వతిని ఎంత ప్రేమిస్తున్నావో నీ డైరీ చూస్తేనే తెలుస్తుంది. పర్మిషన్ లేకుండా పరాయి డైరీ చదవడం పాపం. అయినా అదేం భగవద్గీత కాదు. నా డైరీ నా ఇష్టం వచ్చి రాసుకుంటాను. నీకెందుకురా? మనసుకి అద్దం లాంటిది డైరీ. ఆ అద్దంలో సరస్వతి బొమ్మ నిలువెలా నిండిపోయింది. కాబట్టి ఆవిడ నువ్వే పెళ్లి చేసుకో. జగన్, నాకు నా ప్రేమ కన్నా నీ స్నేహమే ముఖ్యంరా. నువ్వు నీ ప్రేయసిని నాకు త్యాగం చేస్తాడు. మున్సిపాలిటీ కంపు ఒకటి. వీడిది విగ్గురా? వీడు పెద్ద పెగ్గు మేస్టర్ అనుకున్నాను. విగ్గు మేస్టర్ కూడా ఎన్నాళ్ళు సొంత జుట్టులాగా ఎంత పెద్ద బిల్డప్ ఇచ్చారా? అంతేరా? లాగా అమ్మా. అదేమన్నా టోపీ ఏంట్రా తగిలిస్తా ఉంటాకి? ఇంకేదైనా చెయ్యి. ఏంట్రా అది? సుత్తి. సచ్చినోడికి సుత్తి కొడితే ఏమర్థం అవుద్ది? ఒరే ముద్దు, సుత్తి కొట్టడం కాదురా, వీడి విగ్గు మీద మేకు పెట్టి టప 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 కొడతాను. దాంతో వీడు ఎక్స్ప్రెషన్ మారకుండా అలాగే ఉంటాడు. కరెక్టేరా, ఇంకా ఆలోచన వద్దు, కొట్టు. మెల్లగా మెల్లగా, బ్రెయిన్ తగిలితే లేనిపోని రిస్క్. చూడరా ఎంత బుద్ధిమంతుల్లా కొట్టించుకుంటున్నాడు. ఏంటి ఏం చేస్తున్నారు? మేకలు కొడుతున్నాం మేడం. అది హెడ్ అనుకుంటున్నారా, వుడ్ అనుకుంటున్నారా? మేకులు కొట్టి ఫోటోలు తగిలించడానికి. అది కాదు మేడం, వీడిది విగ్గు ఊడకుండా ఉండడానికి మన గన్ను మేకులు కొడుతున్నాడు. అయితే ఒక పని చేయండి, తల వెనక కూడా 4 మేకులు కొట్టండి. ఏ
రేపు ప్రెస్ మీట్ కి అవసరం అవుతుంది. ప్రెస్ మీట్ కి మైకులు కావాలి కానీ మేకులు ఎందుకు మేడం? వీడి బాడీని తోలు బొమ్మలా ఆడించడానికి. యా రామ్కోటి ప్రెస్ మే బోలేగా. ఏంటి రామ్కోటి ప్రశ్న మాట్లాడతాడా? కుచ్ కర్నా పడేగా. ఏదో ఒకటి చేయాలి. ఇంకేం చేయాలి? పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. అప్పుడు ఈ డెన్కి నేనే మెయిన్ విలన్ అవుతానేమో. तुम एक काम करो, प्रेस मीट में जाओ, कुछ गड़बड़ है तो मुझसे बोलना. ఓ పని చేయి, నువ్వు ప్రెస్ మీట్కి వెళ్ళు, ఏమైనా తేడా వస్తే నాకు చెప్పు. चलो. వెళ్ళు. क्या? జారం. వాట్ హెడేక్ తెప్పించే స్టిల్స్ తో బాంబ్ సెస్ పట్టుకుని ప్రెస్ తో మాట్లాడిస్తుందా? ఇప్పుడు నిజంగా నా హెడ్ గొప్ప హెడేక్ తెప్పించిందే. ఐ విల్ సీ. నువ్వేదో పగల పొడుస్తావు కదా అని కేసు అప్పగిస్తే ఏం చేశావు? సంథింగ్ ఈజ్ దేర్ అంటావు, అంతేగా? సారీ సార్, ఇంకొక అవకాశం, లాస్ట్ ఛాన్స్ ఇస్తే. ఇంకా ఏమిటి ఇచ్చేది నా టోపీ? రేపు ఆ సిబిఐ ఆఫీసర్ సరస్వతి రామకోటితో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తోంది. అక్కడికి వెళ్ళి ఏడు. ఏడుస్తా, ముందు ఆ జిప్ ఏడవండి. ఇది మళ్ళీ ఎవరు తీశారు? హలో ప్రెస్సా? కాదు, పేపర్, వార్త. మీరు? ఈనాడు. ఏనాడు చూడలేదే. డియర్ ప్రెస్, మీరు ప్రశ్నల్ని కాస్త క్లుప్తంగా అడగండి. ఎందుకంటే ఆయనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువగా మాట్లాడలేకపోతున్నారు. సూరి, వాడు బతికే ఉన్నాడు, తలాడిస్తున్నాడు. ఇప్పుడే ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది, నేను పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నాను. ఈనాడు, రామోజీరావు స్పీక్. వార్త, సాంగీజీ లైన్ లో ఉన్నారు. రేపు కోర్టులో అప్రూవర్ గా మారుతున్నప్పుడు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? ఓ, నన్ను చెప్పమంటారా? ఓకే. పేపర్లో ఈ మ్యాటర్ ముందుగా వస్తే జనంలో ఈ కేసు మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందని. మీరు ఎందుకని అప్రూవర్ గా మారాలనుకుంటున్నారు? ఒక స్వచ్ఛమైన భారతీయుడిగా దేశభక్తి ఎగదన్ని తన తప్పు తాను తెలుసుకుని రియలైజ్ అయ్యాడు. ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే తెలియటలా? మేడం, రామకోటి తల్లిని రాంగ్ ప్లేస్ లో ఆపారు. సారీ. అమ్మయ్యా. Yes, sir. Yes. No, 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 no. షాంగి కదా? రామోజీరావు గారా? సికింద్రాబాద్ హైదరాబాద్ లో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్స్ తో మీకు సంబంధం ఉందా? ఎందుకింత దారుణానికి ఒడిగట్టారు? డబ్బు. డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా? మీ ప్రశ్నకి సమాధానం అతని ఎక్స్ప్రెషన్ లోనే ఉంది. చేసిన తప్పులు తెలుసుకొని సిగ్గుతో కుమిలిపోతున్నాడు. ఇంతకీ బాంబ్స్టర్స్ ఏ దేశస్తులు, వాళ్ళ ధ్యేయం ఏమిటి? ఆ వివరాలని రేపు కోర్టులో బయట పెడతారు. పేపర్లో న్యూస్ చదివి వాళ్ళు పారిపోతే? ప్లీజ్ సార్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈ జగన్ ఈ రామకోటి చేతుల నుంచి తప్పించుకోలేరని అది ఆ ఎక్స్ప్రెషన్. రేపు మీరు కోర్టుకెళ్లే లోపు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తే? అబ్బా, ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు సార్! బాంబ్ బస్టర్స్ గుండె చూపించి కాల్చమంటున్నాడు. మీ ధైర్యానికి మా జోహార్లు, కంగ్రాట్స్. ఆ ధైర్యానికి తెగింపుకి గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. ఈనాడు వెళ్ళిపోయింది. ఇట్స్ ఆల్ రైట్. లారెన్స్ గారు, మీరు తుడుచుకోండి. రామ్కోటి కోర్టు नहीं जाएगा? లేదు, రామ్కోటి కోర్టుకి వెళ్ళడానికి వీల్లేదు. अगर जाएगा तो उसकी लाश आएगी. ఒకవేళ వెళ్లాల్సి వస్తే వాడి శవం పెడుతుంది. मेरे पीछे आओ. నా వెనకాలండి. మీరే వాదించాలి సార్. ఉన్న కేసులకే వస్తున్నాను, మధ్యలో నీ కేసు ఒకటి. ప్లీజ్ మీ కాల్ పెట్టుకుంటాను. మనల్ని ఎవరు గుర్తుపడతారండి? గుర్తు పట్టకూడదని కదా లాయర్ గెటప్ లో వచ్చాం. సరస్వతి చెప్తా. మన వాళ్ళంతా లాయర్ డ్రెస్ లో ఉన్నారుగా? ఉన్నారు సార్. हमारे आदमी पूरा लॉयर ड्रेस में है ना? మన వాళ్ళంతా లాయర్ డ్రెస్ లో ఉన్నారు కదా. गो एंड वॉच. పోయి చూడు. మేడం, ఇక్కడ అందరూ లాయర్స్ ఎక్కడ పడుతున్నారు కానీ ఒక్క క్లయింట్ కనపడేంటి? ఇండియాలో క్రైమ్ రేట్ పడిపోయింది ఎవరా? షట్ అప్. నేను అసలే టెన్షన్ లో ఉన్నాను. ఏదో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశాను, అసలు ఏమీ జరగట్లేదు.
మనం అనుకున్నాం కదా అని అన్ని పనులు ఒకేసారి జరగవు. ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అది జరిగి తీరుతుంది. రే రామకోటేడి. రామ్కోటి మేడం ఇప్పుడు దాకా ఏం జరగలేదన్నారు, ఇప్పుడు జరిగింది. ఎలా తప్పిపోయాడు? రామ్కోటి దొరకపోతే మన ఆపరేషన్ అంతా ఫెయిల్ అయినట్టే. ముగ్గురు 3 వైపులు వెళ్ళి వెతుకుదాం. అండ్ బీ సీరియస్. మా మీదే అప్రూవర్ గా మారుతావురా? అంటే మన ఆడిచ్చిన విషయంతో ఆల్రెడీ తెచ్చాడనమాట. మన పని హ్యాండ్స్ అప్. మీరు ఒరిజినల్ అయినా డూప్లికేట్ అయినా? కనపడ్డా? రామకోటి? అవును సార్. నల్లగా పొడుగ్గా కళ్ళజోడు పెట్టుకుని. అతను మీ బంధువా? అవును సార్. అబ్బెబ్బెబ్బే కాదండి, పెద్ద బాంబిస్టర్స్ కి మీడియేటర్ సార్. చిచ్చి, ఈ మధ్య దేశద్రోహులు ఎక్కువైనారు.